Good morning, students. Today we will learn about immunoglobulin types. Immunoglobulin or antibodies types. So, introduction. Immunoglobulins are highly specific substances formed by the body in response to antigenic stimulation. మనకి ఈ యొక్క ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ అన్న యాంటీబాడీస్ అన్న ఒకటే. అవి ఎప్పుడు ఫామ్ అవుతాయి? ఏవైతే స్పెసిఫిక్ సబ్స్టెన్స్ అంటే యాంటీజెనిక్ స్టిమ్యులేషన్ అనేది మన బాడీలో జరిగినప్పుడు దానికి వ్యతిరేకంగా ఏవైతే స్పెసిఫిక్ సబ్స్టెన్సెస్ ఫామ్ అవుతాయో వాటిని మనం immunoglobulins అంటాం. All antibody molecules belong to a special class of serum proteins called globulins. సో మనకి ఒక యాంటీబాడీ మాలిక్యూల్స్ అన్నీ కూడా ఒక సీరం ప్రోటీన్స్కి ఒక స్పెషల్ క్లాస్ ఆఫ్ సీరం ప్రోటీన్స్కి చెందినవి అవి ఉంటాయి. వాటిని ఏమంటారంటే గ్లోబ్యులిన్స్. అయితే నాట్ ఆల్ సీరం గ్లోబ్యులిన్స్ ఆర్ యాంటీబాడీస్. అలా అని అన్ని సీరం గ్లోబ్యులిన్స్ అనేవి కూడా యాంటీబాడీస్ అవ్వవు. అన్ని యాంటీబాడీస్ serum globulins, but all serum globulins are not antibodies. These globulins which take part in immunity are called immunoglobulins. సో ఏవైతే మనకి గ్లోబ్యులిన్స్ అనేవి ఇమ్యూనిటీలో ఈ యొక్క రోగ నిరోధక శక్తిలో మనకి ఏవైతే ప్రతిరక్షకాలు మనకి పాల్గొంటాయో వాటిని ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ అని పిలుస్తారు. సో నెక్స్ట్ వన్ క్లాసిఫికేషన్. ఈ యొక్క ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ యొక్క వర్గీకరణ. బేసింగ్ అపాన్ డిఫరెన్స్ ఇన్ యాంటీజెనిక్ ప్రాపర్టీస్, సెడిమెంటేషన్ కోఎఫిషియంట్, మాలిక్యులర్ వెయిట్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ హెవీ చైన్ కాన్స్టెంట్ రీజియన్స్. సో మనకి ఈ యొక్క ఇమ్యూనోగ్లోబులిన్స్ని వేటిని ఆధారంగా వర్గీకరించారంటే వాటి యొక్క యాంటీజెనిక్ ప్రాపర్టీస్, అలాగే సెడిమెంటేషన్ కోఎఫిషియంట్, వాటి యొక్క మాలిక్యులర్ వెయిట్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ హెవీ చైన్. ద హెవీ చైన్స్ ఆర్ స్పెసిఫిక్ ఫర్ ఈచ్ క్లాస్ ఆఫ్ ఇమ్యూనోగ్లోబులిన్స్. అలాగే ప్రతి ఒక్క క్లాస్ ఇమ్యూనోగ్లోబులిన్స్కి కూడా హెవీ చైన్ అనేది స్పెసిఫిక్గా ప్రజెంట్ అయి ఉంటుంది. There are 5 types of heavy chains. They are designated by the Greek letters gamma, alpha, delta, mu and epsilon. సో ఈ యొక్క 5 types of heavy chains కూడా మనం దేంతో డినోట్ చేస్తారంటే గ్రీక్ లెటర్స్ గామా, సో గ్రీక్ లెటర్స్ గామా అండ్ ఆల్ఫా అండ్ నెక్స్ట్ డెల్టా అండ్ మ్యూ అండ్ ఎప్సిలాన్. సో ఈ యొక్క లెటర్స్తో మనకి ఏంటంటే ఈ యొక్క 5 types ఆఫ్ హెవీ చైన్స్ని కూడా మనం డినోట్ చేస్తారు. అండ్ బేసింగ్ ఆన్ దీస్ 5 హెవీ చైన్ ఇమ్యూనోగ్లోబులిన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 5 types. సో ఈ యొక్క 5 హెవీ చైన్ల ఆధారంగా మనకి ఇమ్యూనోగ్లోబులిన్స్ని 5 రకాలుగా వర్గీకరించారు. సో అందులో ఫస్ట్ వన్ ఇమ్యూనోగ్లోబులిన్ జీ. సో ఈ యొక్క ఇమ్యూనోగ్లోబులిన్ జీ అనేది మనకి ఐజీజీ ఈజ్ గ్లైకోప్రోటీన్ ఇన్ నేచర్. సో మనం ముందు చెప్పుకున్న విధంగా వీటి యొక్క నేచర్ ఏంటంటే గ్లైకోప్రోటీన్ని కలిగి ఉంటాయి. అలాగే వీటిలో ఉండే హెవీ చైన్ టైప్ ఏంటంటే గామా. హెవీ చైన్ టైప్ ఏంటంటే వీటిలో హెవీ చైన్ టైప్ వచ్చేసి గామా ఉంటుంది. హెవీ చైన్ టైప్ గామా, గ్రీక్ లెటర్ గామా, హెవీ చైన్ టైప్ అనేది ఇమ్యూనోగ్లోబులిన్ జీలో ప్రజెంట్ ఉంటుంది. సో ఈ యొక్క గామా లెటర్ ఏదైతే ఉందో ఫస్ట్ ఈ యొక్క గామాలో వచ్చేసి జీ కదా, సో దట్స్ వై ఇమ్యూనోగ్లోబులిన్ జీ గామా. అండ్ లైట్ చైన్
టైప్ వచ్చేసి ఎయిదర్ కప్పా ఆర్ ల్యాండా, అంటే కప్పా టైప్ అయినా ప్రజెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే ల్యాండా టైప్ అయినా ఉండొచ్చు. నెక్స్ట్ అగైన్ ఇమ్యూనోగ్లోబిన్ జీ సబ్ క్లాసెస్ని కలిగి ఉంది. IgG1, IgG2, IgG3 అండ్ IgG4 ఆర్ సబ్ క్లాసెస్ ఆఫ్ ఇమ్యూనోగ్లోబులిన్ జీ అండ్ దీస్ ఆర్ మోనోమర్ ఇన్ ఫామ్. ఇవన్నీ కూడా ఏంటంటే సింగిల్ ఫామ్లో అంటే మోనోమర్ ఫామ్లో మనకి ప్రజెంట్ అయి ఉంటాయి. సో మోనోమర్ ఇన్ ఫామ్ అండ్ వీటి యొక్క మాలిక్యులర్ వెయిట్ 150 కిలో డాల్టన్స్. వీటిలో సెడిమెంటేషన్ కోఎఫిషియంట్ వచ్చేసి 7s. అండ్ IgGR ప్రజెంట్ ఇన్ బ్లడ్ 80%, అంటే ఇవి 80% వరకు ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి అంటే బ్లడ్లో ప్రజెంట్ అయి ఉంటాయి. అలాగే ఈ యొక్క IgGలో వచ్చేసి కార్బోహైడ్రేట్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది అంటే 3%, అంటే గ్లైకోప్రోటీన్ నేచరే కానీ కార్బోహైడ్రేట్స్ అనేవి 3% కలిగి ఉంటాయి. IgG హ్యావ్ 23 days హాఫ్ లైఫ్. అలాగే వీటిలో వచ్చేసి హాఫ్ లైఫ్ అంటే వీటి యొక్క సగ జీవితకాలం ఎంత అంటే 23 రోజులు. హింజ్ రీజియన్ ఈజ్ ప్రెజెంట్. హింజ్ రీజియన్ అంటే మనకి ఎక్కడైతే బోత్ హెవీ చైన్ లైట్ చైన్ అనేవి యునైట్ అవుతాయో స్ట్రక్చర్లో చూసుకున్నట్టయితే దాన్ని హింజ్ రీజియన్ అంటాం. సో ఈ యొక్క ఇమ్యూనోగ్లోబులిన్ జీలో మనకి హింజ్ రీజియన్ అనేది కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ IgG, ఎబిలిటీ టు క్రాస్ ద ప్లెజెంటా. ఈ యొక్క IgGకి ఏంటంటే ఎబిలిటీని కలిగి ఉందంటే ఫ్రమ్ ఈ యొక్క మదర్ నుంచి ఫీటస్కి ప్లెజెంటా ద్వారా వెళ్ళే క్యాపబిలిటీ అనేది ఈ యొక్క IgGకి కలిగి ఉంది. అండ్ ఆల్సో ఫార్మ్స్ ఎగ్లూటినేషన్. ఎగ్లూటినేషన్ మీన్స్ ఎప్పుడైతే యాంటీజన్ని మనకి ఏంటంటే యాంటీజన్తో రియాక్ట్ అయినప్పుడు దాన్ని ఆ యొక్క యాంటీజన్ని మనకి ఎగ్లూటినేట్ చేస్తుంది. దట్ మీన్స్ పూర్తిగా చిన్న చిన్న పీసెస్ కింద ముక్కలైపోయినట్టు మనకి పాలు ఏ విధంగా అయితే ఇరిగిపోయినట్టు ముక్కలుగా అయిపోతుందో అలాగే ఎగ్లూటినేషన్. దట్ మీన్స్ ఈ యొక్క యాంటీజన్ అలాగే యాంటీబాడీ అనేవి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనకి ఎగ్లూటినేషన్ చిన్న చిన్న పీసెస్ కింద యాంటీజన్ ఫామ్ అవుతుంది. దే కెన్ ఫార్మ్ ప్రెస్పిటిన్ వెన్ సాల్యుబుల్ యాంటీజన్ ఆర్ ప్రెజెంట్. అలాగే వచ్చిన యాంటీజన్ అనేది సాల్యుబుల్ అయినట్టయితే కనుక ప్రెస్పిటిన్ అంటే ప్రెస్పిరేషన్ కూడా ఫామ్ చేస్తుంది. ఇట్ కెన్ మీడియేట్ ADCC రియాక్షన్. అలాగే ఇవి ఇంకా ఎందులో ఉపయోగపడుతున్నాయంటే యాంటీబాడీ మీడియేటర్ సైటోటాక్సిక్ రియాక్షన్లో కూడా మనకి ఇవి పార్టిసిపేట్ చేస్తాయి. ఇట్ న్యూట్రలైజెస్ వైరస్ టాక్సిన్స్ అండ్ యాంటీవీనం. అలాగే ఈ యొక్క IgG అనేది మనకి వైరస్ని కానీ టాక్సిన్ కానీ యాంటీవీనం వీటన్నిటిని న్యూట్రలైజ్ చేస్తుంది. అలాగే ఇమ్మొబిలైజెస్ ద బ్యాక్టీరియా, అంటే బ్యాక్టీరియా అనేది కదలకుండా వాటిని ఇమ్మొబిలైజ్ చేస్తుంది IgG అనేది. నెక్స్ట్ ఇమ్యూనోగ్లోబ్యులిన్ A. IgA ఈజ్ గ్లైకోప్రోటీన్ ఇన్ నేచర్. ఇవి గ్లైకోప్రోటీన్లో కలిగి ఉంటాయి. వీటిలో హెవీ చైన్ వచ్చేసి ఆల్ఫా. సో మనకి హెవీ చైన్ వచ్చేసి మనకి ఆల్ఫా అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ లైట్ చైన్ వచ్చేసి ఏంటంటే లైట్ చైన్ ఎయిదర్ కప్పా ఆర్ ల్యాండా అనేది ప్రజెంట్ అయి ఉంటాయి. సబ్ క్లాసెస్ వచ్చేసి IgA1, IG2 అండ్ IgAR డైమర్ ఇన్ ఫామ్. ఇవి ఏంటంటే డైమర్ అంటే 2 ఫామ్స్లో కలిగి ఉంటుంది. వీటి మాలిక్యులర్ వెయిట్ 150 to 165 కిలో డాల్టన్ అండ్ సెడిమెంటేషన్ కోఎఫిషియంట్ 7s. 30% ఇన్ బ్లడ్. ఇవి ఏంటంటే బ్లడ్లో ఇవి 13% వరకు బ్లడ్లో ప్రజెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ వీటి యొక్క IgA హ్యావ్ 5.5 days హాఫ్ లైఫ్. వీటి సగ జీవితకాలం 5.5 days. హింజ్ రీజియన్ని కలిగి ఉంటుంది. హింజ్ రీజియన్ ఈజ్ ప్రజెంట్. ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ సెక్రీషన్స్ లైక్ మ్యూకస్, సెలైవా, టియర్స్, సెలైవా, స్వెట్, కొలెస్ట్రామ్. ఈ యొక్క IgA అనేది ఎక్కడ ప్రజెంట్ ఉంటుందంటే సెక్రీషన్స్ లైక్ ఈ యొక్క మ్యూకస్ సెక్రీషన్స్లో కానీ సెలైవా టియర్స్లో కానీ స్వెట్లో కానీ సెక్రీషన్స్లో మనకి ప్రజెంట్ అయి ఉంటుంది. అందుకే హ్యాన్స్ ఇట్ ఈస్ కాల్డ్ సెక్రిటరీ IgA.
సో అందుకే దీన్ని ఇంకా ఏమని పిలుస్తారంటే సెక్రటరీ ఐజీ అని కూడా అంటారు. నెక్స్ట్ ఫంక్షన్స్. ఇట్ కిల్స్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాని చంపుతుంది. ఇట్ హ్యాస్ యాంటీవైరల్ యాక్టివిటీ. ఇది అంటే వైరస్కి ఎగెనెస్ట్గా పనిచేస్తుంది ఐజీ అనేది. అలాగే ఇందులో జే చైన్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఇట్ యాక్ట్స్ ఎగెనెస్ట్ టేప్ ఫామ్. అలాగే టేప్ ఫామ్కి ఎగెనెస్ట్గా కూడా పనిచేస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఇమ్యునోగ్లోబులిన్ M. ఇట్ ఈస్ గ్లైకోప్రోటీన్ ఇన్ నేచర్. ఇది కూడా మనకి గ్లైకోప్రోటీన్లో ఉంటుంది నేచర్ అనేది. నెక్స్ట్ అలాగే హెవీ చైన్ వచ్చేసి మ్యూ టైప్ అనేది కలిగి ఉంటుంది. లైట్ చైన్ ఎయిదర్ కప్పా ఆర్ లాంబ్డా. అండ్ ఇమ్యునోగ్లోబులిన్ M, ఇట్ ఈస్ పెంటామర్ ఇన్ ఫామ్. అండ్ ఇట్స్ మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి 900 or 1000 kilodaltons. Hence it is called million molecule. సో ఈ యొక్క ఐజీఎం యొక్క మాలిక్యులర్ వెయిట్ అంటే 900 నుంచి 1000 కిలోడాల్టన్స్ వరకు ఉంటుంది. వీటిలో మాలిక్యులర్ వెయిట్ అనేది చాలా ఎక్కువ. మనకి రిమైనింగ్ ఇమ్యునోగ్లోబులిన్స్తో కంపేర్ చేస్తే ఐజీఎంకి మాలిక్యులర్ వెయిట్ అనేది చాలా ఎక్కువ. అందుకే దీన్ని ఏమని పిలుస్తారంటే మిలియన్ మాలిక్యూల్ అని పిలుస్తారు. వీటిలో వచ్చేసి సెడిమెంటేషన్ కోఎఫిషియంట్ వచ్చేసి 19s అండ్ 6% ఇన్ బ్లడ్. ఇవి 6% వరకు మనకి బ్లడ్లో ప్రజెంట్ అండి. అలాగే వీటిలో కార్బోహైడ్రేట్ పర్సంటేజ్ ఎంత ఉంటుందంటే 10%. నెక్స్ట్ ఐజీఎం హ్యావ్ 5 days హాఫ్ లైఫ్. వీటిలో హాఫ్ లైఫ్ ఎంత అంటే వీటి యొక్క జీవితకాలం 5 రోజులు. వీటిలో హింజ్ రీజియన్ అనేది ఆబ్సెంట్ అయి ఉంటుంది. ఇంట్రావాస్కులర్ ఇన్ డిస్ట్రిబ్యూషన్. అలాగే ఇవి ఎక్కడ ఉంటాయంటే వాస్కులర్ రీజియన్స్లో మనకి ప్రజెంట్ అయి ఉంటాయి. వీటి ఫంక్షన్స్ వచ్చేసి గుడ్ ఎగ్లూటినేషన్ ఫ్యాక్టర్ కింద ఉపయోగపడుతుంది. అండ్ ఫస్ట్ ప్రొడ్యూస్డ్ ఐజీజీ. ఇది ఫస్ట్ ప్రొడ్యూస్ అయిన ఇమ్యునోగ్లోబులిన్ చెప్పచ్చు. ఇట్ హ్యాస్ హై ఎఫినిటీని కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇమ్యునోగ్లోబులిన్ D. ఐజీడీ ఈజ్ గ్లైకోప్రోటీన్ ఇన్ నేచర్. ఈ యొక్క గ్లైకోప్రోటీన్ నేచర్లో ఉంటుంది. సో మనకి హెవీ చైన్ టైప్ వచ్చేసి ఏంటంటే డెల్టా. ప్రజెంట్ అయి ఉంటుంది. అండ్ లైట్ చైన్ వచ్చేసి అండ్ ఇందులో లైట్ చైన్ వచ్చేసి కప్పా ఆర్ లాంబ్డా. లైట్ చైన్ వచ్చేసి ఎయిదర్ కప్పా ఆర్ లాంబ్డా టైప్ అనేవి ప్రజెంట్ అయ్యండి. ఇందులో అగైన్ 2 సబ్ క్లాసెస్ అని ఉన్నాయి, IgD1 అండ్ IgD2. మోనోమర్ ఇన్ ఫామ్. మాలిక్యులర్ వెయిట్ 180 కిలోడాల్టన్స్ని కలిగి ఉంటుంది. అండ్ 0.2% ఇన్ బ్లడ్. అలాగే బ్లడ్లో మనకి ఓన్లీ 0.2% మాత్రమే కలిగి ఉంటుంది. అలాగే ఈ యొక్క ఇమ్యునోగ్లోబులిన్ Dలో మనకి కార్బోహైడ్రేట్ శాతం ఎంత ఉంటుందంటే 12%. సెడిమెంటేషన్ కోఎఫిషియంట్ వచ్చేసి 7s. ఐజీడీ హ్యావ్ 2.8 days హాఫ్ లైఫ్. అండ్ హింజ్ రీజియన్ అనేది ప్రజెంట్. ఇట్ ఈస్ ఫౌండ్ అలాంగ్ విత్ ఐజీఎం. అంటే మనకి ఇమ్యునోగ్లోబులిన్ Mతో పాటు ఈ యొక్క ఐజీడీ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. వీటి యొక్క ఫంక్షన్ దేర్ ఆర్ మోర్ సెన్సిటివ్ ప్రోటియోలైసిస్. ఈ యొక్క ఫంక్షన్ వచ్చేసి ఏంటంటే ఐజీడీ అనేది ప్రోటియోలైసిస్, ఆ యొక్క వచ్చిన యాంటీజన్నే మనకి లైసిస్ అనేది చేస్తుంది. నెక్స్ట్ లాస్ట్ 5th వన్ వచ్చేసి ఇమ్యునోగ్లోబులిన్ E, ఎప్సిలాన్. ఐజీ ఈజ్ గ్లైకోప్రోటీన్ ఇన్ నేచర్. అండ్ హెవీ చైన్ వచ్చేసి ఎప్సిలాన్ టైప్. లైట్ చైన్ ఎప్సిలాన్ వచ్చేసి గ్రీక్ లెటర్
ఎప్సిలాన్ ఈ యొక్క గ్రీక్ లెటర్తో ఐడెంటిఫై చేస్తారు. నెక్స్ట్ లైట్ చైన్ వచ్చేసి మనకి ఎయిదర్ కప్ ఆర్ ల్యాండా టైప్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. మోనోమర్ ఇన్ ఫామ్ అంటే ఈ యొక్క ఇమ్యునోగ్లోబులిన్ అనేది ఓన్లీ వన్ ఫామ్నే కలిగి ఉంటుంది. ఆ యొక్క ఇమ్యునోగ్లోబులిన్ స్ట్రక్చర్ చూసుకున్నట్టయితే వీటి యొక్క మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి 150 కిలో డాల్టన్స్ అండ్ సెడిమెంట్ క్రియేషన్ కోఎఫిషియంట్ 8s, 0.002% ఓన్లీ ఇన్ బ్లడ్లో మనకి ఓన్లీ 0.002% మాత్రమే కలిగి ఉంటుంది. ఐజీఈ హ్యావ్ 3 days హాఫ్ లైఫ్. ఈ యొక్క ఐజీ ఇమ్యునోగ్లోబులిన్కి ఓన్లీ 3 రోజుల జీవితకాలం మాత్రమే కలిగి ఉంది. హింజ్ రీజియన్ ఈజ్ ఆబ్సెంట్. వీటిలో కూడా మనకి హింజ్ రీజియన్ అనేది కలిగి ఉండదు. ఫంక్షన్స్ ఇట్ కెన్ ఫార్మ్ అగ్లూటినేషన్ ఓన్లీ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ హోమోలాగస్ టిష్యూ. ఈ యొక్క ఐజీఈ అనేవి కూడా మనకి ఏంటంటే అగ్లూటినేషన్ ఫామ్ చేస్తాయి. అది కూడా ఓన్లీ ఎప్పుడు అంటే హోమోలాగస్ టిష్యూస్లో మాత్రమే అగ్లూటినేషన్ని ఫామ్ చేస్తాయి. దే హ్యావ్ రోల్ ఇన్ పారాసిటిక్ ఇన్ఫెక్షన్. ఈ యొక్క ఐజీ అనేది మనకి దేంట్లో ఇన్వాల్వ్ అవుతుందంటే ఈ యొక్క పారాసిటిక్ ఇన్ఫెక్షన్స్. దట్ మీన్స్ ఏదైనా పరాన్నజీవులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఇన్ఫెక్షన్స్లో ఇది రోల్ని ప్లే చేస్తుంది. అండ్ ఇట్ బ్రింగ్స్ అవుట్ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ అంటే మనకి ఈ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎక్కువ ఓవర్ రియాక్ట్ అయినప్పుడు మనకి బాడీలో మనకి వచ్చే రియాక్షన్స్కి మనం ఇది ఐజీ అనేది కలుగజేస్తుంది. ఆ యొక్క హైపర్ సెన్సిటివిటీని ఇమ్యునోగ్లోబులిన్ ఈ అనేది కలుగజేస్తుంది. ఐజీఆర్ హీట్ లేబియల్. ఈ యొక్క ఐజీ అనేవి హీట్ లేబియల్ అంటే వేడిని తట్టుకొని ఇమ్యునోగ్లోబులిన్. సో దీస్ 5 types ఆర్ ద immunoglobulin are antibody types basing on the heavy chain type. ఆ యొక్క గ్రీక్ లెటర్స్ గామా అండ్ ఆల్ఫా, డెల్టా, మ్యూ అండ్ ఎప్సిలాన్ బేస్ చేసుకుని మనకి 5 types కింద క్లాసిఫై చేశారు. సో మనకి ఈ యొక్క ఇమ్యునోగ్లోబులిన్స్ అన్నీ కూడా ఒకే నేచర్ని కలిగి ఉంటాయి, గ్లైకోప్రోటీన్. అండ్ హెవీ చైన్ టైప్ మారుతుంది. అలాగే లైట్ చైన్ టైప్ వచ్చేసి కూడా ప్రతి దాంట్లో ఏదర్ కప్పా ఉండొచ్చు ఆర్ ల్యాండా టైప్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ immunoglobulins. Thank you.